హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఒప్పో రెనో 15 ప్రో మినీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసేద్దాం. అండ్ నేను మొబైల్ వచ్చేసి స్టోర్లో కొన్నాను, హ్యాపీ మొబైల్స్ అనంతపూర్ స్టోర్లో కొన్నాను. అన్బాక్సింగ్ అక్కడే జరిగింది. అండ్ నేను వీడియో వచ్చేసి ఇంటికి వచ్చి తీస్తున్నాను అనమాట. ఫస్ట్ తీయగానే ఒప్పో కేస్ ఉండింది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను. మెయిన్గా వైట్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే ఈ బ్యాక్ సైడ్ ఉండే రిబ్బన్ ఎఫెక్ట్ కోసమే తీసుకున్నాను. ఏదైనా లైట్ పడినప్పుడు బాగా షైన్ అవుతుంది. అండ్ ఇది కొంచెం బాగా అనిపించింది, చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉంది. అందుకనేసి నేను వైట్ ప్రిఫర్ చేశాను. సో నెక్స్ట్ మెయిన్గా ఈ ఫోన్లో చెప్పేది ఏంటంటే కెమెరా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అనదర్ కెమెరా. ఇది వచ్చేసి మొబైల్ కేసు ఒప్పో వాళ్ళే ఇచ్చారు. సో జస్ట్ కింద పడినా కానీ అంత డ్యామేజ్ ఉండదు అని అన్నారు. గార్డ్ అయితే చాలా బాగుంది. సో మొబైల్కి వేసేద్దాం. అండ్ ఏదన్నా కింద పడినా కూడా అది డ్యామేజ్ కాకోకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అని స్టోర్ వాళ్ళు అన్నారు. సో ఇది మెయిన్ లుక్ అన్నమాట, ఫోన్ మొబైల్ లుక్. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా లైటింగ్కి పెట్టినప్పుడే ఆ రిబ్బన్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి మొబైల్ నేను 15 ప్రో మినీ తీసుకున్నాను అండ్ 15 ప్రో కూడా అవైలబుల్గా ఉంది. గో అండ్ చెక్అవుట్. దిస్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జర్ ఉంది, 80 వాట్స్ ఛార్జర్. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ ప్లస్ కేబుల్ ఇచ్చారనమాట. 80 వాట్స్ ఛార్జర్ ఇది, దాని కేబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిన్ ఇచ్చారు, సిమ్ కార్డ్ వేసుకోవడం కోసం పిన్ ఇచ్చారు. దట్స్ ద అన్బాక్సింగ్ వీడియో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మొబైల్ ఫోన్ ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే జనరల్గా ఉండే లేఅవుట్ అంతా నార్మల్గానే ఉంది. నేను మెయిన్గా ఎందుకు తీసుకున్నాను అంటే కెమెరా బాగుంటుంది అని బాగా రివ్యూస్ చూశాను. అండ్ దిస్ ఇస్ జెమినీ ఏఐ. సైడ్ బటన్ మనము ప్రెస్ చేయగానే జెమినీ ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ చూద్దాం. ఫస్ట్ కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ అండ్ ఆప్షన్స్ వచ్చేసి ఇప్పుడు వీటిలో ప్రోలో ఉంటాయి. అండ్ ఫోటో పోర్ట్రైట్ అండ్ మోర్లో వచ్చేసి అండర్ వాటర్ కెమెరా ఉంటుంది, నైట్ విజన్, ఇంకా హై రిజల్యూషన్, ఇలా డిఫరెంట్ మనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్లో మోషన్ అలాంటివన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. కెమెరా లెన్స్ అయితే చాలా బాగున్నాయి. పోర్ట్రేట్ పిక్చర్స్ కానీ మామూలు 200 మెగాపిక్సెల్ యూస్ చేసి పిక్చర్స్ తీసుకున్నా కానీ జూమింగ్ చాలా బాగుంది. క్లారిటీ మాత్రం ఫొటోస్లో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. జనరల్గా స్టోర్లో కూడా మేము చూసాము, చాలా దూరంగా ఉన్న బోర్డు కూడా బాగా మనకి క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకనేసే మెయిన్గా తీసుకున్నాను. కొన్ని ఫొటోస్ కూడా తీసి నేను మీకు పెడుతున్నాను చూడండి. జూమింగ్లో తీసిన ఫొటోస్ అయితే పక్కన మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇలా జూమ్ తీసిన ఫొటోస్ అన్నమాట ఇవి. నెక్స్ట్ పోర్ట్రైట్ మోడ్ కూడా యూస్ చేసి తీసిన ఫొటోస్ కూడా నేను పక్కన పెట్టాను అనమాట. అండ్ సమ్ అదర్ ఆప్షన్స్ వీ హ్యావ్. ఇంకా జూమింగ్లో పోర్ట్రైట్ మోడ్లో తీసిన ఫొటోస్ అయితే ఇవి.
ఇవి మొబైల్ స్పెసిఫికేషన్స్. అండ్ ఇది వచ్చేసి స్టోర్లో తీసుకున్నందుకు కొన్ని ఆఫర్స్ ఇచ్చారనమాట. అండ్ ప్రైస్ చెప్పలేదు కదా. స్టోర్లో తీసుకున్నప్పుడు 10% క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చారు. సో నాకు ఈ మొబైల్ వచ్చేసి 53,999కి దొరికిందనమాట. ఆన్లైన్లో కూడా సేమ్ ప్రైస్ ఉంది. అండ్ స్టోర్ వాళ్ళు ఏంటంటే ఇంకా కొన్ని అడిషనల్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఇయర్ ఫోన్స్, ఇంకా స్మార్ట్ వాచ్ అండ్ పవర్ బ్యాంక్. అండ్ సంక్రాంతి ఆఫర్ అనేసి ప్లాస్టిక్ కంటైనర్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళు ఇచ్చింది అయితే మెయిన్గా స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్ అండ్ ఇయర్ ఫోన్స్. అండ్ ఇది వచ్చేసి 3D ఫ్లాష్ గార్డ్ అని ఈ మధ్య వస్తుందన్నమాట. ఇదేంటంటే సింథటిక్ మొబైల్ ప్రొటెక్టర్. సో కింద పడినా కానీ స్క్రాచెస్ అనేసి ఛార్జింగ్ పెట్టినప్పుడు కవర్ అయిపోతాయి. ఇదండి నా ఓవరాల్ రివ్యూ. మొబైల్ అయితే చాలా బాగుంది, కొనచ్చు. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.